సో ఈ వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఈ షార్ట్ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ పేపర్. సో ఎవరైతే డిగ్రీ 5th సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రాస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ సిలబస్ ఉంటుంది అందరికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే డిగ్రీ 5th సెమిస్టర్ రాస్తున్నారో అది ఏ కోర్సు కానీ ఏదైనా కానీ ఈ క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళు ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ రిఫరెన్స్ చూసుకొని మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్స్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ పోతే ఇట్లా ఉన్నట్టుగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని కాలేజెస్ ఆర్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే ఈ యొక్క 5 మార్క్స్ ఎలా అంటే వాళ్ళకి 4 మార్క్స్ ఇస్తారు మనకి వచ్చేసి. సో ఆ వేలో కూడా మనకి ఏం కాదు. సో మనకి ఇక్కడ 5 మార్క్సే ప్రిపేర్ అవ్వచ్చు, మీరు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. ఇక్కడ సెక్షన్ బిలో ఈ యూనివర్సిటీలో ఏంటంటే 6 క్వశ్చన్స్ ఇచ్చి ఏమన్నా 3 రాయమంటారు. సో మిగతా రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఎలా ఇస్తారంటే ఇప్పుడు 9th ఇచ్చి ఏఆర్ బి రాయమంటారు. సో అలాంటప్పుడు మనం ఏంటి అంటే 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియో ఉంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి ఫుల్ డీటెయిల్స్. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీరు చూసుకున్న నెక్స్ట్ ఏంటి అనే డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈ వీడియో రిలేటెడ్ వీడియో మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది క్లారిటీగా. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో ఈ షార్ట్ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ పోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.